బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య కూతురు కావ్య అయినట్టు, ఇక్కడ రుద్రాణి గారి కూతురు రేఖనే రుద్రాణి గారైనట్టు, అలాగే స్వప్న కూతురు స్వప్న లాగానే వస్తారా అనేసి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తా ఉంటారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి మెసేజ్‌లు అయితే చేస్తా ఉంటారు. వాటికి ఒక ఫుల్ స్టాప్ పెడదామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అసలు బ్రహ్మముడి సీరియల్‌లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్ అంటే అందరూ చనిపోవడం అనేది అసలు ఆషామాషి అనేది కాదు. చరిత్రలో టీవీ చరిత్రలో మనం చూడలేదని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే మళ్ళీ అదే క్యారెక్టర్‌లు గాని తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చారంటే మనకి ఏం కొత్తదనం ఉంటుంది చెప్పండి? అసలు మనకు ఒక ఫీల్ ఉంటుందా? అరే! వాళ్ళే కదరా మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తా ఉన్నాము. వాళ్ళే కదరా మంచోళ్ళుగా మారారో లేకపోతే చెడ్డోళ్ళుగా మారారో అనేసి మనలో ఒక తెలియని బాధ అనేది ఒకటి ఏర్పడుతుంది కదా! అందుకోసం అనేసి కంప్లీట్‌గా అయితే ఆర్టిస్టులందరిని అయితే నేలమట్టం అయితే చేసేశారు. నేలమట్టం చేసేసి ఓన్లీ కావ్యరాజ్ మాత్రమే అక్కడైతే నిలబడ్డారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది కూడా కావ్యరాజ్ కాదు, ఇందు అలాగే రాజుగా అయితే మన ముందరికైతే వచ్చారు. ఎందుకంటే కావ్యరాజుని చూసే చాలా మంది అయితే సీరియల్‌ని అయితే చూడడం మొదలుపెట్టారు కాబట్టి, అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగు, వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేము ఇవన్నీ చూడడం మొదలుపెట్టారు కాబట్టి, వాళ్ళైతే మనకి వచ్చారు. అక్కడ హీరో, హీరోయిన్‌గా అయితే వచ్చారు. ఎందుకంటే హీరో, హీరోయిన్ లేకపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ చూస్తే ఆల్రెడీ బ్రహ్మముడి 1 పీఎంలో అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ 1 పీఎంలో పెట్టిండేదే వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసిండేదే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌కి ఒక మంచి బూస్టప్ రావాలనేసి. అలాంటి బూస్టప్‌ని మళ్ళీ కావ్యరాజు లేని బ్రహ్మముడి అసలు చూడలేం కాబట్టి అందుకని వాళ్ళైతే పెట్టారు. ఇక్కడ రుద్రాణి గారి క్యారెక్టర్ అనేది అసలు రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అదయిపోయిన తర్వాత మన రేఖ ఉంది కదా! రేఖ అసలు బతికుందా లేదా అనేసి మనకు రేపు ఎపిసోడ్‌లో అయితే మనకైతే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రేఖ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. స్వప్న కూతురొచ్చి స్వప్నగా అయితే రావట్లేదు. స్వప్న కూతురు ప్లేస్‌లో ఐశ్వర్య స్వప్న కూతురు పేరైతే ఐశ్వర్య అయితే వేరే అంటే అదర్ ఛానల్స్‌లో 'జగదాత్రి' అనే సీరియల్ అయితే వస్తుంది. ఆ సీరియల్‌లో నటించిన ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ మనం రేపైతే మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఎవరు వేరే ఆర్టిస్టులు అయితే ఎవరు రావట్లేదు. మీ అందరికి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మన రాజు అలాగే ఇందు అయితే బ్యాక్ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న కూతురు మాత్రం నెగిటివ్ రోల్‌లోనే ఉంటుంది. ఇది నేను ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఒక దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి అయితే చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా స్వప్న కూతురే నెగిటివ్ రోల్‌లో అయితే ఉంటుంది. మన